కనకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ రాయలసీమ ఎంపీ అభ్యర్థులు ఖరారు. 6 నెలల నుంచి వడబోసి ఎంపిక. ఆర్థిక సామాజిక సర్వే సమతుల్యత ప్రాధాన్యం. గత ఎన్నికల గుణపాఠంతో మరింత జాగ్రత్త. చంద్రబాబు మార్క్ గెలుపు గుర్రాలు వీరే. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం. వేలాది మంది నిరుద్యోగులతో మహాధర్నా. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. 11 నుంచి మాఘమాసం ప్రారంభం. ఏప్రిల్ 26 వరకు వివాహాల కోలాహలం. 3 నెలల్లో 30 ముహూర్తాలు. ఆ తర్వాత మూడం శూన్యమాసం. తిరిగి శ్రావణంలోనే ముహూర్తాలు. అన్నవరంలో వివాహ బృందాల ముందస్తు రిజర్వేషన్లు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ ఆశావాహులకు నరాలు తెగే ఉత్కంఠ. ఉంటామో ఊడుతామో అని ఎదురుచూపు. ఎంపిక ప్రక్రియ పూర్తయిందంటున్న పార్టీ వర్గాలు. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కొరడా. ఎన్నికల ప్రక్రియలో పిల్లల్ని ఎంచుకోరాదు. అలా చేసిన పార్టీ అభ్యర్థిపై కఠిన చర్యలు. ఆటా పాట మాట కూడా ప్రచారం కిందే లెక్క. రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, హలో, మామూలు ఫీజులతో మీ బిడ్డలకు కార్పొరేట్ విద్య కావాలా? అయితే చలో బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, నీరుగట్టివారిపల్లె, మదనపల్లె. మామూలు ఫీజు కార్పొరేట్ చదువు బ్రిలియంట్ స్కూల్లోనే సాధ్యం. 10-20 కాదు, 25 ఏళ్లుగా 100కు 100% ఫలితాలు. 100%లో 100 మంది బ్రిలియంట్ విద్యార్థి మేధావులను తీర్చిదిద్దిన సంస్థ మన నీరుగట్టువారి పల్లెలోని బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. చదువుల్లోనే కాదు, ఆటల్లో, ఆధ్యాత్మికలో, క్రమశిక్షణలో, సమయ పాలనలో ఓన్లీ వన్, ముమ్మాటికి నెంబర్ 1 మన బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నీరుగట్టువారిపల్లె, మదనపల్లె. తల్లి లాంటి ఆలన, తండ్రి లాంటి క్రమశిక్షణ, సాధారణ ఫీజులు, కార్పొరేట్ చదువులు, కార్పొరేట్ను తలదన్నే ఫలితాలు. బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నీరుగట్టువారిపల్లె, మదనపల్లె. దూర ప్రాంతాల విద్యార్థులకు అతి చౌకగా వాహన సౌకర్యం కలదు. రండి, మీ కళ్ళతో చూడండి. సాధారణ స్కూల్లో కార్పొరేట్లను తలదన్నే చదువులు ఎలా ఉంటాయో. మీ మొరుంపల్లి రజని హెడ్ మిస్ట్రెస్, మొరుంపల్లి సహదేవరెడ్డి కరెస్పాండెంట్, బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నీరుగట్టువారిపల్లె, మదనపల్లె. ఫోన్ నెంబర్ 9989987782 9490838837. రాయలసీమలో ఎంపీ అభ్యర్థులను టీడీపీ దాదాపు ఖరారు చేసిందంట. అయితే పొత్తులపై బీజేపీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న పార్టీ పెద్దలు అభ్యర్థుల ప్రకటన వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్థితిగతులు, ప్రజలతో సత్సంబంధాలు, ఇలా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న టీడీపీ సైలెంట్ గా సర్వేలు కూడా చేయించుకొని క్యాండిడేట్లను ఖరారు చేసిందంటున్నారు. యువత సీనియర్ల కాంబినేషన్తో గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసిందని, అతి త్వరలో క్యాడెట్ల లిస్ట్ రిలీజ్ అవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. రాయలసీమలో గత ఎన్నికల్లో కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీ ఈసారి మెజార్టీ స్థానాలలో విజయం సాధించడానికి బలమైన అభ్యర్థులను రంగంలో దించడానికి కసరత్తు పూర్తి చేసిందట. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ ఆ వర్గాల్లో పేరున్న అన్ని విధాల సమర్థులైన క్యాడెట్లతో లిస్టు రెడీ చేసిందంటున్నారు. గత ఎన్నికల్లో చిత్తూరు, హిందూపురం లోక్సభ సెగ్మెంట్లలో సైతం ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ పెద్దలు 6 నెలల క్రితమే గెలుపు గుర్రాల వేట మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. టీడీపీకి గట్టి పట్టున్న అనంతపురం జిల్లాలో పాత కాపులను రంగంలోకి దించడానికి సిద్ధమైందట. హిందూపురం నుంచి మాజీ ఎంపీ పార్థసారథి, అనంతపురం నుంచి మాజీ ఎంపీ, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల పేర్లతో సర్వే నిర్వహించినట్లు సమాచారం. హిందూపురం నుంచి కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సబిత, అనంతపురం నుంచి వాల్మీకి ఉద్యోగుల సంఘం నేత డిఎన్ మూర్తి, ప్రొఫెసర్ రాజేష్లను ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కురుబ, బోయ సామాజిక వర్గాలకు చెందిన ఆ బీసీ నేతలు కూడా పోటీకి ఆసక్తిగా ఉండడంతో వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయంటున్నారు. కడప జిల్లా రాజంపేట లోక్సభ స్థానానికి మాజీ ఎంపీ పాలకొండ రాయుడు కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యం పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం ప్రభావం రాజంపేట ఎంపీ సీటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక కడప నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బరిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీతో పొత్తు లేకపోతే ఆదినారాయణ రెడ్డి తిరిగి టీడీపీలోకి పోటీ చేస్తానంటున్నారు.
ఇంకా కర్నూలు ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పార్థసారథి పేరు ఖరారైందట. అలాగే నంద్యాల ఎంపీ క్యాడెట్గా బిజ్జం పార్థసారథి రెడ్డి ఫోకస్ అవుతున్నారు. చిత్తూరు పార్లమెంటు సెగ్మెంట్ నుంచి జిల్లావాసి అయిన ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి ప్రసాద్తో పాటు మాజీ ఐపీఎస్ అధికారి పేర్లతో లిస్టు రెడీ అయిందంటున్నారు. అయితే వారితో పాటు ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తిరుపతి పార్లమెంటు నుంచి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కుమార్తె, రాజ్యసభ మాజీ సభ్యుడు తలారి మనోహర్ రెండో కోడలైన తలారి నిహారికను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. మదనపల్లి ఆర్డీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంఎస్ మురళి బదిలీ కావడంతో కర్నూలు ఆర్డీఓగా పనిచేస్తున్న హరిప్రసాద్ సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతపురానికి చెందిన హరిప్రసాద్ కర్నూలు, కడప జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో తహసీల్దార్ గా పనిచేసినట్లు తెలిపారు. మదనపల్లి సబ్ కలెక్టర్ గా పనిచేయటం తన గౌరవాన్ని పెంచుతుందని తెలిపారు. గతంలో ఇక్కడ ఎందరో ఐఏఎస్లు సబ్ కలెక్టర్లుగా పనిచేయడం జరిగిందని, అలాంటి చోటికి తాను విధులు నిర్వహించేందుకు రావటం తనకు ఎంతో ఆనందంగా ఉందని మీడియాతో అన్నారు. సోమవారం గ్రీవెన్స్ సెల్ ఉండడంతో విధులలో చేరిన తక్షణమే గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ గతంలో వచ్చిందని వాల్మీకిపురంలో 2014 పనిచేశాను 2014. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్? కర్నూలు నుంచి కర్నూలు ఆర్టీఓ నుంచి ఇక్కడికి వచ్చాను. మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ విజయనగరం కోట జంక్షన్ వద్ద తెలుగు యువత నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది నిరుద్యోగులతో మహా ధర్నా నిర్వహించారు. వేలాది మంది నిరుద్యోగులతో జరిగిన ధర్నాను అడ్డుకున్న పోలీసులకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ధర్నాలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అతిథి గజపతిరాజు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చైతన్య, జేఏసీ నాయకులు, రాష్ట్ర పార్లమెంటు, జిల్లా, మండల తెలుగు యువత నాయకులు, పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడుతూ 23,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న జగన్ రెడ్డి 6,100 ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం తెలిపి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అభివృద్ధి, ఉద్యోగాల మాట ఎత్తని జగన్ రెడ్డి ఎన్నికల ముందు డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అప్పుడే ఎన్నికల కమిషన్ కొరడా జులిపిస్తోంది. పార్టీలకు, పార్టీల అభ్యర్థులకు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అన్ని పార్టీలు. వరుసగా 3వ సారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ ఈసారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా ప్రతి వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైకాపా, చంద్రబాబు, పవన్ ఆధ్వర్యంలో కూటమి తలపడబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకులను విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను వినియోగించుకునే రాజకీయ పార్టీలకు హెచ్చరికలను జారీ చేసింది. మైనర్ బాలురు, బాలికలతో ఎన్నికల ప్రచారం చేసే రాజకీయ పార్టీలు గాని, వాటి తరపున పోటీ చేసే అభ్యర్థులపై గాని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్ షో, ఇంటింటికి తిరగడం, తమకు అనుకూలంగా నినాదాలు చేయటం, పోస్టర్లు, పాంప్లెట్లను పంచడం వంటి ప్రచారాలు లేదా దానికి సంబంధించిన కార్యక్రమాల్లో చిన్న పిల్లలను దూరంగా ఉంచాలని ఈసీ అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులకు సూచించింది. తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అభ్యర్థులు పిల్లలను ఎత్తుకోవటం, తమ వాహనాల్లో తిప్పడాన్ని కూడా నిషేధించినట్లు ఈసీ తెలిపింది. అలా చేయడం మార్గదర్శకాల ఉల్లంఘన కిందకి వస్తుంది. ఒక రాజకీయ పార్టీ లేదా అభ్యర్థికి అనుకూలంగా పాటలు, పద్యాలు పాడటం, డాన్స్ చేయటం, అనుకూలంగా మాట్లాడటం వంటివి ప్రచారం కిందికే వస్తాయని తేల్చి చెప్పింది. కార్డన్ సెర్చ్ లో 9 బస్తాల పీడీఎస్ రైస్, ఇసుక ట్రాక్టర్ సీజ్ చేసిన 2వ పట్టణ పోలీసులు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు మదనపల్లి 2 టౌన్ సిఐ యువరాజు ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లి మున్సిపల్ పరిధిలోని చంద్ర కాలనీ పరిసర ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి 2 టౌన్ సి యువరాజ్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి వాహనాలు తనిఖీ చేస్తుండగా వాయల్పాడుకు చెందిన సమీవుల్లా ఆటోలో 440 కేజీల పీడీఎఫ్ రైస్ తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ యువరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని, అక్రమ మద్యం, అసాంఘిక కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్డన్ సెర్చ్ లో 2 టౌన్ ఎస్ఐలు వెంకట సుబ్బయ్య, ఇనాయతుల్లా, ఏఎస్ఐలు ఇమాం, వెంకటరమణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న నిర్వహించిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి పేరుని ఖరారు చేసినట్లు సమాచారం. ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో ఆయన తమ్ముడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నీకి లైన్ క్లియర్ అయిందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా నారా భువనేశ్వరి పేరు తెరపైకి వచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు టికెట్ల ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అధికార వైసీపీ ఇప్పటికే 6 జాబితాలను విడుదల చేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం నుండి ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. ఎవరిని అడిగినా తమకేమీ తెలియదనే సమాధానం వస్తోంది. ఆశావాహులు మాత్రం నరాలు తెగే ఉత్కంఠతో చంద్రబాబు ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్లు ఖరారు కాకపోవడంతో టీడీపీ నాయకుల్లో అభద్రతా భావం కనిపిస్తుంది. చివరి నిమిషంలో టికెట్లు ఇస్తే ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో టికెట్ల వ్యవహారం దాదాపుగా ఒక కొలిక్కి రాగా టీడీపీలో ఇప్పటి వరకు ఒక్కరి టికెట్ కూడా ప్రకటించలేదు. ఎవరికి టికెట్ వస్తుందో చెప్పలేని స్థితి కొనసాగుతుంది. చంద్రబాబు హైదరాబాద్లో సర్వేలను ముందేసుకుని అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు చేస్తున్నారు. లోకేష్ ఒక్కరినే పక్కన పెట్టుకుని ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆదివారం లేదా సోమవారానికి జాబితా పూర్తి చేస్తారని అంటున్నారు. మంగళవారం జీడీ నెల్లూరులో జరిగే రా కదలిరా కార్యక్రమంలో పాల్గొంటారు. అప్పటిలోగా జాబితా పూర్తి చేసి కొన్ని పేర్లతో మొదటి జాబితా విడుదల చేస్తారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు కుప్పం టికెట్టు చంద్రబాబుకు, పలమనేరు అమర్నాథ్ రెడ్డికి, పీలేరు కిషోర్ కుమార్ రెడ్డికి, జీడీ నెల్లూరు థామస్కు ఖాయమంటున్నారు. జనసేన పట్టుపట్టకపోతే చిత్తూరు గురజాల జగన్మోహన్ నాయుడుకు దక్కే అవకాశం ఉందంటున్నారు. పొంగనూరు విషయంలో సందిగ్ధం నెలకొంది. ఇక్కడ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డికి గ్యారంటీ లేదంటున్నారు. మదనపల్లె కోసం జనసేన పట్టుపడుతుంది. తంబళ్లపల్లెలో శంకర్ యాదవ్, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డికి అవకాశం ఉందంటున్నారు. సత్యవేడు టికెట్ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. నగరి టికెట్ గాలి భానుప్రకాష్, ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. చంద్రగిరి స్థానం కోసం ఇన్ఛార్జ్ పులివర్తి నాని, ఇందుశేఖర్ పేర్లు పరిశీలిస్తున్నారు. డౌన్ సిండ్రోమ్ ఎలా వస్తుంది? గర్భధారణ సమయంలో తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? చేసుకోవాల్సిన టెస్టులేంటి? మొదటి సమస్యను తెలుసుకొని దాన్ని అరికట్టడం మంచిదని, లేకుంటే జీవితాంతం తల్లిదండ్రులు బాధపడాల్సి వస్తుందని ప్రఖ్యాత ఉపన్యాసకుడు ప్రేమ్చంద్ తెలిపారు. అమ్మ చెరువు మిట్ట వద్ద గల దివ్యాంగుల కోవెల వెలుగు పాఠశాలకు ప్రేమ్చంద్, సూర్యకమల విచ్చయ్యగా చిన్నారులు, వృద్ధులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక బిడ్డ అంగవైకల్యంతో పుడితే ఆ ఇల్లు కానీ తల్లిదండ్రులు కానీ ఎంతో క్షోభను అనుభవిస్తారో మాటల్లో వివరించలేం అని, అలాంటి దివ్యాంగులకు సేవను చేస్తున్న సేవకు అసలైన నిర్వచనం కనబరుస్తున్న వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి కృషి అమోఘమైందని, దివ్యాంగులను హక్కున చేర్చుకొని 2 దశాబ్దాలకు పైగా ఉచిత విద్యనందిస్తూ వృద్ధులకు ఆవాసాన్ని, వైద్యాన్ని అందిస్తూ వారి జీవితాలలో వెలుగును నింపుతున్న సార్థక నామధేయుడని ప్రేమ్చంద్ను అభినందించారు. ఈ సమయంలో వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనా కుమారి తదితరులు ఉన్నారు. చాన్నాళ్ల తర్వాత సత్యదేవుని సన్నిధి మళ్లీ నవదంపతులతో కళకళలాడనుంది. ఈ నెల 11వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమవుతూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జంటలు స్వామి సన్నిధిలో వేద మంత్రాల సాక్షిగా జీవితాన్ని పండించుకునేందుకు కొంగులు ముడివేసుకోనున్నాయి. రత్నగిరిపై వివాహాలు చేసుకునేందుకు ఇప్పటికే పలువురు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీ ముహూర్తంతో ఇక్కడ వివాహాల కోలాహలం ఆరంభం కానుంది. దీంతో ఇటు సత్రం గదులు, కళ్యాణ మండపాలతో పాటు పురోహితులు, కేటరింగ్, సన్నాయి మేళం వారికి గిరాకీ పెరిగింది. సుమారు 2 నెలల విరామం అనంతరం వివాహాలు మొదలవుతుండటంతో సత్రం గదులు, వివాహ మండపాలను అద్దెకి ఇవ్వడానికి సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం వద్ద, ఉచిత కళ్యాణ మండపాల వద్ద పెళ్లి బృందాల సందడి మొదలైంది. పలువురు కళ్యాణ మండపాలు, సత్రం గదులను ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటున్నారు. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.